హాయ్ ఫ్రెండ్స్, మాకు గురువారం మార్కెట్ పెడతారండి. అందులో బజ్జీలు చేస్తారండి. 30 రూపీస్కి 4 ఇస్తాడండి. నేను వద్దు తీసుకోవడం బజ్జీలు. నేను 20 రూపాయలకి పక్కనే 20 రూపాయలకి పావు కిలో బజ్జీలు అమ్ముతున్నారు. నీళ్ళ తీసుకొచ్చి బజ్జీలు చేశాను. కానీ నేను చేసిన బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయి. హోటల్ కంటే నువ్వే బాగా చేశాను మా మామ అన్నాడండి. అదే ఎలా చెప్తాను వినండి. ముందుగా బజ్జీలు మొత్తం లోపల గింజలను తీసేసి కడకి కట్ చేయాలండి. కట్ చేసి ఒక 10 మినిట్స్ వరకు పక్క పెట్టాలి. ఆరాక మనం పిండి కలుపుకోవాలండి. ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలంటే శనగపిండి అలానే 2 టీ స్పూన్లు 3 టీ స్పూన్లు బియ్యం పిండి వేసేసి అందులో కారం, ఉప్పు, మసాలా, సోడా, ఓమ కూడా మొత్తం నలిపి వేసేసుకోండి. అలా వేసేసుకున్నాక ఇప్పుడు పిండి కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎలా చేస్తున్నాను చూడండి. అలా గిన్నెకి ఇలా ఆనాలండి ముంచేసాక. అలా అయితేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. హోటల్లో కూడా ఇలానే వేస్తారు, మీరు గమనించండి. వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ఖచ్చితంగా.